బిగ్ బాస్ అనేది పెద్ద ఎలిమెంట్. ఒక ఒక గంట పాటు 2-3 కోట్ల జనాలు దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మేము మా కంటెంట్ రీచ్ కావడానికి మస్తు పైసలు ఖర్చు పెట్టవుతుంది, మస్తు మంది దండం పెడతాం మా కంటెంట్ రీచ్ చేయండి అని చెప్పి బతలాడు అవుతుంది. ఒక ఫేస్ని జనాల్లోకి తీసుకోవాలి అనుకుంటే బిగ్ బాస్ ఇస్ ద పర్ఫెక్ట్ షో. కానీ ఒక యాక్టర్కి బిగ్ బాస్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు ఇప్పుడు పోయిన సీజన్స్లలో అంత పాజిటివ్గా అనిపిస్తలేరు ఒక యాక్టర్కి. ఎందుకంటే ఒక యాక్టర్ ఇప్పుడు తాగుబోతు రమేష్ అని ఉన్నాడు, తాగుబోతు యాక్టింగ్ చేస్తే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆయన ఒరిజినల్గా తాగుతాడు, ఒరిజినల్గా ఆయన ఎట్లుంటాడో తెలిస్తే ఆ యాక్టింగ్ని మనం ఎంజాయ్ చేస్తామో చేయమో అని ఒక డైలమో నాకు ఉంది. అంటే పర్సనల్ లైఫ్ తెలిస్తే ఆడేంటంటే పర్సనల్ లైఫ్ని పిప్పి అవతల పడేస్తారు, ఇట్లా పిప్పి పిండి చేస్తారు అక్కడ. సో నాకు ఒక్క డైలమా ఉంది, ఆ డైలమా అదే కొంచెం అడిట్ చేస్తుంది. అప్పటి వరకు చూద్దాం ఇక అది ఏమైతుంది అంతేనా. సరే రండి, ఒక ఇంత పెద్ద మెసేజ్ చెప్పాడు, దాన్ని ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన తాగుబోతు రమేష్ గారు చెప్తారు, తర్వాత మీరు స్టార్ట్ విత్ యూ రమేష్ గారు. నేను బిగ్ బాస్కి వెళ్ళా, బిగ్ బాసే మా ఊరికి వస్తుంది అంటున్నా అనిల్ అంటున్నా మధ్యలో నేను వెనకాల అట్లా వచ్చిందని ఆల్రెడీ గంగవతం వచ్చింది కదా బిగ్ బాస్ ఇంటికి వచ్చింది. ఓకే అండ్ నెక్స్ట్ నవీన్ గారు. ఎస్ బిగ్ బాస్కి వెళ్ళే స్టేజ్ దాటిపోయింది అంటున్నా అనిల్ గీలా. స్టేజ్ దాటిపోయింది అంటే వయసు అయిపోతుంది కదా, బస్సు వెళ్ళిపోయింది, బస్సు అక్కడ ఆగలే. సో స్వీట్. కాదు మీరేమైనా ఫ్యూచర్లో ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? నాకు ఒకసారి లేదు, నాకు ఒకసారి స్టార్టింగ్ ఎప్పుడు అడిగారు, నేను తాగుబోతు రమేష్ అన్న వద్దులే సార్ అని వెళ్ళిపోయారు. అంటే లోపలికి వెళ్ళా కూడా అదే వర్డ్స్ వస్తాయరా ఏంటి? లేదు ఏదో బడ్జెట్ ఏదో ఇష్యూ ఉంటుంది. హ్యాపీ ఐఎమ్ హ్యాపీ అట్లుంటేనే ఏదో ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది కదా, ఇట్లా ఈ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అంతే కదా. బస్ చంపేసావు. అట్లేం లేదు, ఏదో ఒకరు ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళు అంటే నాకంటే పెద్దోళ్ళు కాబట్టి మా టీంలో నాకంటే ఎవరు చిన్న ఉంటారో వాడే బకరా అవుతాడు, అది కామన్. అది నేను అప్పుడు నీ మీద పని చేస్తే ఎక్కువ నాకంటే వ్యూవర్స్ ఎక్కువ కదా నీకు. అవును, అది వేరేలా వెళ్తుంది, ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మా రేపు ఇంటర్వ్యూ లింక్ చూసిన తర్వాత ఇక్కడ రమేష్ గారిని ఎంతమంది తిడతారో, నవీన్ గారిని యాంకర్ ఎంతమంది తిడతారో కాదు. ఓ మాట చెప్, ఎవరు అక్క చూడు ఫస్ట్ నుంచి హలో పిల్లల్ని పెట్టుకుని కూడా నువ్వు నన్ను అలా ఎలా అంటున్నావు అసలు? ఎవరు అలా అనుకోరు అన్నగారు. కాదు, మీకు క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు యూట్యూబ్లో అవతార్ ట్రైలర్ కింద కూడా వెళ్ళి కమెంట్ పెట్టేది సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్, జై అన్న అంటారు. అట్లా యూట్యూబ్ లో తనకంటూ ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఎంతో మంది అసలు చూడు ఎంతమంది మనోళ్ళు అంతా ఎంతమంది ఉన్నారు? ఉన్నోళ్ళైతే 25 లక్షల దాకా ఉన్నారు. అబ్బా 25 లక్షలు ఏంటండి అసలు ఫాలోవర్స్ అంటే అసలు ఈ అమ్మాయి మామూలు అచీవ్మెంటా? సార్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారు, దండం పెడతా ప్లీజ్. బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా ఏమో అన్న ఏం మాట్లాడినా తమ్ముళ్ళు పెడతారన్న కొంచెం బాగుండాలని అన్నారు, దొరికిపోతుంది ప్రతిసారి. బాగుండాలని కాదు కానీ ఇది యాక్టింగ్ ఏం కాదు. నా బాధ ఏంటంటే నేను మంచిగా ఉంటా, ఎంజాయ్ చేస్తా, ఏడిపోయినా నా జోష్ నాకు ఉంటుంది. కానీ జడ్జి చేసేటోళ్ళు ఏ రకంగా ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా జడ్జి చేస్తారు. సో వాళ్ళ గురించి మనం బాధపడ ఒక ఇంటర్వ్యూ చేసాం సిరీస్ Z5. అవును, అప్పుడు ఎంత బాగా పోయింది. యాక్చువల్లీ అనిల్ని ఇలా మేము చూడలేదు, ఎందుకంటే తను ప్రతిసారి పంచులు వేస్తాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సినిమాల వైపు తను ఎట్లొచ్చాడు అని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఫ్యాన్స్, నవ్వుతూ ఉన్న వాళ్ళు ఎమోషనల్గా దగ్గర అయ్యారు. నువ్వేం చేసినా లైక్ చేస్తారబ్బా, అందులో అసలు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. మెయిన్ విషయం ఏంటంటే ఒక యాక్టర్కి బయట అతను యాక్టింగ్ చూసుంటారు, కానీ మా అదృష్టం ఏంటంటే వ్లాగులల్లో మమ్మల్ని చూసిర్రు, మేము ఎట్లా డెవలప్ అయినాం ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి తెలుసు మేము ఎట్లా బిహేవ్ చేస్తాము, ఎట్లుంటాము. మా రియల్ లైఫ్ కూడా వాళ్ళ దగ్గర నుండి చూసిర్రు. ఎందుకంటే ఊర్లకి చాలామంది రోజు వస్తుంటారు, చూసిపోతుంటారు. మౌత్ టాక్ కూడా చాలా స్ప్రెడ్ అవుతుంటుంది. ఊరికి రోజుకు ఒక 100 మంది వస్తారు మన ఊరికి, అట్లా కలిసిపోదామని చెప్పి. ఇంటరప్ట్ చేస్తున్నాను కాదు, క్లారిటీగా కంటెంట్ చూస్తాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, మొత్తం చూసి మాట్లాడతాడు. జస్ట్ నెట్ ఫ్రీ ఉంది టైం పాస్ చేయాలనుకున్నాడు తమ్ముళ్ళు చూసి మాట్లాడతాడు. వాళ్ళ గురించి అసలు నువ్వు పట్టించుకోవద్దు. నేను ఒక టైంలో నేను బాగా సఫర్ అయినా. ఎందుకు అంటే ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు, వాళ్ళకు ఇప్పుడు మా టీం అంటే మేము మా లైఫ్ బిల్ట్ అయిన టీం మాది. ఇప్పుడు ఏ ఇండ్లైనా కొట్లాటుంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. అక్కడ అడిగిన క్వశ్చన్ లేదు, పీకింది లేదు, దానికి ఏదో తమ్నేల్ పెట్టి నేను రిక్వెస్ట్ చేసిన ప్లీజ్ ఆ తమ్నేల్ తీసేసేయండి, దానివల్ల మేము సఫర్ అవుతున్నామని. వాళ్ళు తీసేయలేదు. అరే ఏంద్రా భయ్, నా కంటెంట్ పెట్టుకొని నన్ను పెట్టుకొని సరే నాకు సఫర్ అవుతుందని చెప్పినా కూడా మీరు తమ్నేల్ తీయకపోతే అది మీ ఛానల్ స్ట్రాటజీ అయితే
నన్ను ఎందుకు పెట్టుకుంటున్నారు మీ దాంట్లో నేను కాపరేట్ వేద్దాం అనుకున్నాను ట్రూ కరెక్ట్. నేను లిటరల్గా కాపరేట్ వేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఆలోచించిన ఎంత కాదన్నా వాళ్ళొక ఫ్యామిలీ, వాళ్ళొకరు దాని మీద స్ట్రగుల్ అవుతారు, వాళ్ళొక ఫాలోయింగ్ వచ్చింది, మనం ఎంత స్ట్రగుల్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు లిటరల్గా మీరు కూడా చాలాసార్లు అడుగుండే ఇంటర్వ్యూ అని, నేను ఇంతవరకు ఇయ్యంది ఎందుకంటే నా భయం. ఎందుకంటే నా ఛానల్ ద్వారా నేను చాలా మంచిగా పోర్ట్రేట్ అవుతున్నాను, మా బ్యాడ్ తెలుసు, మా నెగిటివ్ తెలుసు, మా అన్నీ తెలుసు. మేము జనాలకి ఓపెన్ హార్టెడ్గా మాట్లాడతాం, కానీ వేరేటోళ్ళ చేతిలో హ్యాండిల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తారో తెలియదు అన్నప్పుడు మనకు భయం అవుతుంది. నా భయం అది. అట్లా చెప్తున్నావు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, హీరో వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ గొడవల మధ్యలో హీరోలను గుంజుతారు. కొందరు అందరు కాదు. అట్లా హీరోలు ఎంత సఫర్ అవుతారు వాళ్ళు చెప్పలేరు కూడా. వాళ్ళు చెప్పలేరు కూడా. అందరూ ఒకటే ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఫ్యాన్స్ వల్లే ఇంకెక్కువ వార్లు జరుగుతున్నాయి యూట్యూబ్ లో. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. దారుణంగా అయితే వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు. అంటే హీరోల సర్కిల్ ఇంకా పెద్దది కదా, మనతో పెద్ద సముద్రం వాళ్ళది. ఇప్పుడు సినిమా కూడా పొలిటికల్ డ్రామా కాబట్టి పొలిటికల్గానే అయితే మా బాబాయ్ వాళ్ళైతే బీభత్సమైన ఫ్యాన్స్ ఒక్కొక్కరికి. కొద్దిమంది టీఆర్ఎస్కు, కొద్దిమంది కాంగ్రెస్కి. వాళ్ళ గురించి మాట్లాడితే అరే మీకు ఎందుకు బాపు, మన బతుకులు చిన్నవి, మనం పొద్దుగలైతే వ్యవసాయం చేసుకుంటాం, వాళ్ళ గురించి మనకి ఎందుకు అని నేను చాలాసార్లు మోటివేట్ చేసిన. ఆయన వాళ్ళు వినరు. మా బాప అయితే టెల్ ఏంది అంటాడు ఒక్కొక్కడు. అరే నేను మనకి దండం పెడతానే ఏం చేయమను. వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ చేసిరంటే పోతారు, కొట్టుకుంటారేమో అనిపిస్తుంది. నాకు భయం అవుతుంది. అరే ఈయనకి ఇంతగానం ఇన్ఫర్మేషన్ ఎక్కడిది. వాళ్ళు నిజంగా ఇల్లిటరేట్స్, వాళ్ళకి చదువు రాదు, ఏం రాదు, కానీ వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటే ఎవరో పేరు తీసుకొస్తారు, పలానా రోజు ఆయన కట్టనడు, ఆయన ఎవరన్నా కూడా నాకు తెలియదు. సో అంత డీప్గా నమ్మిన వాళ్ళను పట్టుకుంటారు. కానీ మన రియాలిటీకి వస్తే ఏంటంటే ఎవరి లైఫ్లో ఆ లైఫ్, మనం ఎంత ప్రేమించినా ఎంత అభిమానించినా మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. మనము ఒక సాధించాలి, మన పిల్లలకు, మన ఫ్యామిలీకి ఏదో ఒకటి మనం భరోసా ఇవ్వాలంటే మన పని మనం చేసుకోవాలి. అభిమానించడం తప్పలేదు అస్సలు. నేను కూడా చాలామందిని అభిమానిస్తాను. నాకు హీరోలైన మా లీడర్ హరీష్ రావు అసలు చిన్నప్పటి నుంచి వీరాభిమాని. ఆయన ఎప్పుడు కలిసినా నాకు చేతులు ఇట్లా పొంగితే ఇట్లా, కానీ ఆయన రెస్పెక్ట్ ఆయనది, నా పని నాది. కలిసినప్పుడు మాట్లాడతా, బ్లెస్సింగ్ తీసుకుంటాం, అయిపోయి ఆడికి ఎనఫ్. ఇక దానికి ఇక హరీష్ రావు మా తోపు అంటే నా పని అదే అయితే నా బతికేందో అర్థం కాదు. సో ఆ రకంగా అది చెప్పే సినిమా ఇది ఇండైరెక్ట్గా. అట్లా కాకుర్రి, లీడర్లు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకు లక్ష్యాలు ఉంటాయి, దాని మేరకు వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళు చూడంగానే మీరు గొప్పలు అనుకోరు, మీరు ఫీల్ కావద్దు, మన ఫ్లో మనకు ఉండాలని చెప్పే సినిమానే. ఇండైరెక్ట్గా మేము అది కూడా మేము చాలా వీడియోలో చెప్తాం, కానీ ఇది చాలా ప్రాపర్గా వెళ్తుంది. ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది రామాయణ యుద్ధ ద్వారా.